ఇరాన్ అమెరికా యుద్ధం హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయడంతో భారతదేశానికి చెందిన విమానయాన సంస్థలు మూసివేత అంచున ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారంతో విమానయాన సంస్థలు సతమతమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థలు కేంద్రానికి లేఖ రాశాయి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే విమానాల నిర్వహణ అసాధ్యమని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు యుద్ధం కారణంగా ఏటీఎఫ్ ఫ్యూయల్ ధర కిలో లీటర్ 2 లక్షలకు చేరుకుంది. దీంతో నిర్వహణ చేయడం చాలా కష్టంగా ఉందని కేంద్రం ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్యూయల్ ధరలపై అదనపు సుంకాలు విధించాయని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఇరాన్ అమెరికా యుద్ధం అనేది అంతర్జాతీయ అంశం అయినప్పటికీ కూడా దాని ప్రభావం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశం పైన తీవ్రంగా పడిందని చెప్పొచ్చు. విమానయాన రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దౌత్యపరమైనటువంటి చర్యలతో పాటు ఆర్థిక పరమైనటువంటి బూస్టర్ డోస్ ఈ రంగానికి కనుక ఇవ్వకపోతే ఈ రంగం మొత్తం కూడా కుదేలయ్యే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అయితే చెప్తున్నారు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు, అదేవిధంగా హార్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా భారత విమానయాన రంగం అత్యంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అత్యంత ఆందోళనకరంగా ఉంది ఈ రంగం అని చెప్పొచ్చు. ప్రపంచ ముడి చమురు రవాణాలు దాదాపు 20% ఈ హార్మూజ్ జలసంధి మార్గం గుండా జరుగుతూ ఉంటుంది. ఇది మూతపట్టడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకున్నాయి. విమాన ఇంధనం ఏదైతే ఉందో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధర కిలో లీటర్ కి 2 లక్షలు దాటడం అనేది ఒక అసాధారణమైనటువంటి విషయం. సాధారణంగా ఒక విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40% వరకు కూడా కేవలం ఇంధనానికే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ధరలు పెరగడం వల్ల అది 60 నుంచి 70%కి చేరే అవకాశం ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా వైమానిక మార్గాలను మార్చుకోవాల్సి రావటం వల్ల విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇది మరింత ఇంధన వినియోగానికి, అదేవిధంగా సిబ్బంది పని గంటలకు కూడా పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. భారత విమానయాన రంగం ఇప్పటికే తక్కువ లాభాల మార్జిన్ తో నడుస్తుంది. ఇప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి కేంద్రం ఆదుకోవాలని కూడా కోరడం జరిగింది. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాలు విధించే వ్యాట్ ని తగ్గించాలని కోరింది. ప్రభుత్వ రంగం నుంచి తక్కువ వడ్డీకి రుణాలు, అదేవిధంగా గ్రాంట్లు కూడా మంజూరు చేయాలని కూడా కోరడం జరిగింది. మరోపక్క క్రెడిట్ పీరియడ్ ను పొడిగించాలని కోరింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించాల్సినటువంటి బకాయిల పైన కొంత సమయం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే పరిస్థితి అయితే తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే అవకాశం ఉంది. వేలాది మంది పైలట్లు, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. విమానాల సంఖ్య తగ్గితే దేశీయ అదేవిధంగా అంతర్జాతీయ ప్రయాణాలు కష్టతరంగా మారి వ్యాపార రంగంపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరోపక్క ఈ నిర్వహణ వ్యయం, ఇంధన ధరల వల్ల ఈ నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగింది. ఆదాయం కంటే ఖర్చు పెరగడంతో కంపెనీల దగ్గర నగదు నిల్వలు కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఖర్చును భర్తీ చేయడానికి టికెట్ల ధరలు పెంచితే ప్రయాణికుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నది ఈ లేఖలోని ప్రధాన